సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో చైనా సరుకు దిగిపోతుంది. ప్రమాదకర మాంజా డ్రాగన్ కంట్రీ నుంచి కార్టన్లకు కార్టన్లు ఇంపోర్ట్ అవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున మాంజాని సీజ్ చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసిన పోలీసులు 1,24,00,000 విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 103 కేసులు నమోదు చేశారు. 143 మందిని అరెస్ట్ చేశారు. 5,226 మాంజా బాబిలను సీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా చైనా మాంజాపై టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పోలీసులు రైడ్ చేస్తున్నారు. వ్యాపారులు ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి మాంజాని బల్క్ గా తెప్పిస్తున్నారు. పరిశ్రమల అవసరాల కోసం తయారైన ప్రాణాంతక దారాన్ని పతంగులకు వాడుతున్నారు. తక్కువ ధరకు మాంజా వస్తూ ఉండడంతో దుకాణదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ప్రజల ప్రాణాలు తీస్తుంది, అంతేకాకుండా పక్షులను బలి తీసుకుంటుంది. ఈ చైనా మాంజాని ఎప్పటికప్పుడు బ్యాన్ చేసినప్పుడు కూడా అది ఏదో ఒక రూపంలో హైదరాబాద్లో ప్రత్యక్షమవుతుంది. ముఖ్యంగా అటు హైదరాబాద్ కావచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున సంక్రాంతి వచ్చిందని చాలు పతంగుల కోసం ఈ చైనా మాంజాని వాడుతున్నారు. అయితే ఈ చైనా మాంజా సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ చాలా వరకు చాలా మంది ప్రాణాలు పోవడం జరిగింది. సంక్రాంతి వచ్చిందని చాలు ఈ దారాలు తట్టుకొని ఈ దారాలకు పెరిగి గొంతులు తెగిపోయి చాలా మంది కూడా ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇది కేవలం ఒక ఇండస్ట్రీల కోసం వాడాల్సిన ఈ చైనా మాంజాని వీళ్ళు దేశంగా తీసుకువచ్చి వీళ్ళు మొత్తంగా ఏదైతే పతంగుల కోసం కూడా వాడుతున్నారు, కైట్స్ కోసం కూడా వాడుతున్నారు. అయితే ఈ చైనా మాంజా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతగా ఉంటుంది కేవలం ఇండస్ట్రీలకు సంబంధించి దారాల కోసం ఇండస్ట్రీ ఫ్యాక్టరీలో వాడుకోవాల్సిన దీన్ని తీసుకువచ్చి మొత్తంగా ఈ పతంగుల కోసం వాడుతున్నారు. అయితే కొంతమంది ఇది మాఫియా పెద్ద మొత్తంలో ఇది ఉంది. ఈ మాఫియా సంబంధించి చూసినట్లయితే ఇది మొత్తంగా అటు ఢిల్లీ కావచ్చు, హర్యానా నుంచి కావచ్చు, లేకుంటే బీహార్ నుంచి మొత్తంగా ఈ చైనా మాంజా ఇటు హైదరాబాద్కి వస్తుంది. అయితే హైదరాబాద్కు వస్తున్న చైనా మాంజాని ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కూడా అది ఒక కంట్రోల్ లేకుండా ఈ మాఫియా చేతులకు వెళ్ళిపోయి ఎక్కడికక్కడ బజార్లోకి అంటే మార్కెట్లోకి వచ్చేస్తుంది. దీన్ని యువకులు పెద్ద ఎత్తున వాడడం వల్ల తర్వాత దాన్ని ఎక్కడెక్కడ వదిలివేయడం వల్ల ఆ తర్వాత గొంతులకు ఇరుక్కొని చాలా మంది కూడా ప్రాణాలు పోయింది. ఈ సంవత్సరం చూస్తే ఇప్పటి వరకు ఒక నలుగురికి ఈ గొంతుల మీదకి తెగిపోయి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చడం జరిగింది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే తక్కువ ధరకి పెద్ద మొత్తంలో అటు పతంగులకు సంబంధించి అత్యంత స్ట్రాంగ్ కూడా కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద పతంగుల కోసం కూడా వీటి వాడుతున్నారు. అయితే ఇది వాడొద్దని చెప్పి ఎప్పటికీ అధికారులు చెప్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పటి చూస్తే ఇది పెద్ద మొత్తంలో వాడుతున్న ఈ చైనా మాంజాని కంట్రోల్ చేసేందుకు ఇటు ప్రభుత్వం కావచ్చు, లేకుంటే ఇటు పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికీ ఈ చైనా మాంజా సంబంధించి పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నంలో మొత్తంగా ఎక్కడికక్కడ ఉన్న చైనా మాంజా మొత్తాన్ని కూడా అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ పెద్ద మొత్తంలో చైనా మాంజాని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు మంగళగిరి కావచ్చు, లేకుంటే ధూళిపేట కావచ్చు, ఈ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో చైనా మాంజా వస్తూనే ఉంది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత వారం నుంచి కూడా ఆపరేషన్ మాంజా పేరుతోటి అధికారులు మొత్తంగా దీన్ని చేయడం చేస్తుంది. అది చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కొన్ని వేల సంబంధించిన కార్టన్స్ కూడా లభ్యం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు పెద్ద మొత్తంలో హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ రైడ్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న దాన్ని సీజ్ చేసి అటు చూపెడుతున్నారు. అయితే చైనా మాంజాని అమ్మినా లేకుండా కొనుగోలు చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. దీనికి సంబంధించి ఇటు అధికారులు పోలీసులు చేసిన ఆపరేషన్ లో ఇప్పటికీ పెద్ద మొత్తంలో ₹1,00,00,000 విలువ చేసే చైనా మాంజాని ఇప్పుడు అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి అమ్ముతున్న మాఫియాను కూడా ఇప్పటికీ పట్టుకోవడం జరిగింది. కొంతమందిని ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చూసినట్లయితే వీళ్ళంతా కూడా చైనా మాంజా అమ్మేవాళ్ళు. వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చైనా మాంజా అనేది కూడా ఇప్పటికీ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తున్నట్లయితే వీళ్ళు అటు విదేశాల నుంచి కూడా మొత్తంగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడికి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి వీళ్ళు ఈ చైనా మాంజా దిగుమతి చేసుకుని ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. వాళ్ళు చాలా మంది యువకులు ఇది తక్కువ ధరతో పాటుగా చాలా వరకు చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ తక్కువ ధరకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు దీన్ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు, దీన్ని వాడుతున్నారు. అయితే పతంగుల కోసం వాడడం వల్ల దాన్ని ఏకంగా వదిలివేయడం వల్ల ఆ తర్వాత గొంతులకు మొత్తంగా ఈ దారాలు ఇరుక్కోవడం చాలా మంది ప్రాణాలు కూడా పోయింది. అయితే దీన్ని చూసినట్లయితే ఇప్పటికీ అటు కరెంటు తీగలు కావచ్చు, చెట్లకు ఈ మొత్తంగా ఇరుక్కోవడం వల్ల పక్షులు కూడా చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీని గురించి అటు పర్యావరణవేత్తలు చాలా గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఇటు పోలీసులు ఇప్పుడు దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున చైనా మందిని మార్కెట్ మొత్తం కూడా బ్యాన్ చేశారు. తర్వాత సీజ్ చేయడం జరిగింది. చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ ఎట్లా ఎన్టీవీ. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని
6226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. 3,439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాను. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళపైన, అదేవిధంగా గోడౌన్స్ పైన, మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు. దానిపైన కూడా మనము ఈసారి కూడా ఒక లీడ్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్లి ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ ని అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టాలి.